హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజండి నేను చికెన్ కూర చూపిస్తానండి. అంటే అందరికీ చికెన్ చేసుకోవడం వచ్చనుకో, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చేస్తారు. నేను చేసే విధానం మీకు చూపిస్తాను. ఇదండి ఉల్లిపాయలండి. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. అలాగే 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక కట్ట పుదీనా. నేను పుదీనా చాలా ఎక్కువ వేసుకుంటాను. అలాగే కొత్తిమీర అండి. మసాలాలు మీకు వేసుకునేటప్పుడు నేను చూపిస్తాను. కొంచెం ఆయిల్ వేసి పెట్టుకున్నాను. అలాగే కొంచెం ఆవాల నూనె వేద్దామండి. ఆవాల నూనె వేస్తేనండి చికెన్ కూర చాలా బాగుంటుంది. ఇలాగా చేపల్లో కానీ చికెన్లో కానీ వేసుకున్నాం అనుకో టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ కాగింది కదా, ఉల్లిపాయలు వేసుకున్నామండి. ఉల్లిపాయలు బాగా వేగిపోవాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేయాలి. అంత దగ్గరికంటే వేయించుకోవాలి. ఉల్లిపాయ పచ్చిగా ఉందనుకో కూర పచ్చి పచ్చిగా ఉంటుంది, టేస్ట్ బాగుండదు. ఉల్లిపాయ మాత్రం చాలా బాగా వేయించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుందామండి. చికెన్లో కూడా కరివేపాకు అని అనుకుంటారు, చాలామంది వేయరు, కానీ వేసుకోండి. ఈ కరివేపాకు రసం కూడా ఇందులో దిగుతుంది కదా, ఆ విధంగా కూడా ఆరోగ్యానికి మంచిదే కదా. ఉల్లిపాయలు చూసారా, ఇంత బ్రౌన్ కలర్ వచ్చేయాలండి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్నదండి ఒకే ఒక టమాటా వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, అది మీ ఆప్షన్. ఇది కూడా బాగా మగ్గనిద్దాం కాసేపు. ఉల్లిపాయ మగ్గక ముందే టమాటా వేసామనుకో ఉల్లిపాయ మగ్గదు కదా. టమాటా కొంచెం మగ్గిన తర్వాత అండి 1 స్పూను అల్లం వెల్లిపాయ వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. అలాగే 1 స్పూను ఉప్పు కూడా. ఈ రెండు కొంచెం మగ్గిన తర్వాత చికెన్ వేసుకుందాం. ఇలాగా కాస్త ఆయిల్ తక్కువ వేసుకోనండి. జాగ్రత్తగా దగ్గరుండి మనం అడుగంటకుండా ఇలా కలబెట్టుకుంటూ అలా జాగ్రత్తగా వండుకున్నాం అనుకో ఎక్కువ ఆయిల్ వేసుకునే పని ఉండదండి. ఎంత ఆయిల్ తగ్గించుకుంటే అంత మంచిది కదా ఆరోగ్యానికి. గుండెకి అంత మంచిదండి. మనకేంటి, పిల్లలకి ఏంటండి, పెద్దవాళ్ళు ఏంటి, అలా తినటం మంచిది కాదు కదా. ఆయిల్ బాగా తగ్గించి వండుకోండి. ఇప్పుడు చికెన్ వేస్తున్నానండి. మసాలా తర్వాత వేద్దాం. ఇది కాస్త లైట్గా మగ్గేటప్పటికి మనం మసాలా తయారు చేసుకుందామండి. మూత పెట్టేసుకున్నాం అనుకో తగ్గిపోతుంది. మసాలాలకండి కొంచెం మిరియాలు వేసుకుందాం. మిరియాలు వేసుకుంటేనే చికెన్లో బాగుంటుంది. అలాగే కొంచెం ఈ తెల్లటి ఉన్నాయి కదా, ఈ గసగసాలు అంటారు, చికెన్ కూరలో కంపల్సరీ వేసుకోవాలండి. ఎందుకంటే చికెన్ వేడంటారు కదా, ఇది తింటే కొంచెం సలవ చేస్తుందని గసగసాలు వేస్తారు. అలాగే 2 మొగ్గలు వేసుకున్నాను, దాసం చెక్క, ధనియాలండి, సజీరా. అలాగే మనం ఉల్లిపాయ కూడా వేసుకుందాం. 1 ఉల్లిపాయ అండి. ఉల్లిపాయలు అందులో తక్కువ వేసాం కదా, 1 ఉల్లిపాయ వేసుకుంటే గ్రేవీ వస్తుంది. దగ్గర వాటర్ అంతా చూసారా ఎలా వచ్చేసిందో చికెన్లో. ఇలాగే సరిపోతుంది, అసలు వాటర్ కూడా వేసుకోక్కర్లేదు. ఇలా మగ్గిపోతుందండి. ఫస్టే మనం ఉప్పు కారం అలా వేసేసుకున్నాం అనుకో, పసుపు అడుగంట వేసినట్టు అయిపోతుంది. ఇప్పుడండి మసాలా వేసుకుంటాను. ఇది వేసి ఒక 5 నిమిషాల తర్వాత ఉప్పు కారం. అలాగే పుదీనా అండి. పుదీనా లాస్ట్లో కొంచెం వేసుకోవచ్చు. ఉడికేటప్పుడు కొంచెం వేసామనుకో ఆ పుదీనా రసం బాగా దిగి ముక్కకు పట్టేస్తాం. ఇలాగండి దగ్గర 60% అయిపోయినట్టే. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం చూసారా ఎంత ఎర్రగా ఉందో. కారం అండి నేను సంవత్సరానికి ఒకసారి పట్టించుకుంటాము. కొనుక్కుని వేసుకోకండి, మంచిది కాదు అసలే. చాలామంది కొనేసుకుని బయట కొనుక్కు తెచ్చుకుంటారు, అది మంచిది కాదండి. కొంచెం పసుపు కూడా పట్టించుకుంటాం, పసుపు కూడా వేసుకున్నాను. అలాగే ఇందాక 1 స్పూన్ వేసాను కదా ఉప్పు. ఇప్పుడు ఇంకో మనం తగినంత వేసుకున్నాం అనుకోండి, ఎంత పడితే అంత. ఉప్పు కారం బాగా పట్టేస్తుంది ముక్కకి. వేసి బాగా కలిపి పెట్టుకుందాం. ఇలా ఉప్పు కారం వేసి కలిపేసి పెట్టుకున్నాను కదండి. దీన్ని ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. నూనె అలా తీరింది కదండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర పుదీనా లాస్ట్లో వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. తయారైపోయిందండి చికెన్ కూర.
నేను వాటర్ వేయనండి. ఎందుకంటే ఒక్కొక్కసారి వాటర్ వేసుకోవచ్చు. ఇది వైట్ రైస్‌లోకే కదా! ఇలాగ మనం చికెన్ చేసుకోనండి టమాటా సారు అలా చేసుకున్నామనుకో చాలా బావుంటుంది. అలా కాకుండా మనం రాగి సంగట్లో అలా చేసుకున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకొని వండుకోవాలి. వాటర్ వేయకపోతేనండి ముక్క చాలా టేస్ట్ ఉంటుంది. వాటర్ వేసామనుకో ముక్కకు పట్టేసండి కొంచెం సప్పగా ఉంటుంది. ఇలా మామూలుగా వైట్ రైస్‌లో తినాలనుకున్నప్పుడు ఇలా మామూలుగా వండుకోవటం మంచిది. మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేయండి.